తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రచించిన వారు రేఖ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పెద్దవాళ్ళని ఒప్పించి ప్రేమించుకున్న మనసుల్ని కలపాలని పిల్లల ఆలోచన. కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం కార్తీక్ వాళ్ళకే సపోర్ట్. వాళ్ళ నాన్నగారికి ఏదో బిజినెస్ మీటింగ్ ఉండడంతో ఫారిన్ వెళ్ళిపోయారు. సాయంత్రం కార్తీక్ వాళ్ళు ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చేశారు. ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి రాగిణి పెట్టింది తిని తీరిగ్గా టీవీ చూస్తున్నారు. కార్తీక్, ప్రీతి, సత్యలు. శారద, రాగిణీలు కబుర్లలో పడ్డారు. రాకేష్, విష్ణు వాళ్ళ రాక కోసం బయట లాన్లో కూర్చుని ఎదురు చూస్తూ పేపర్ తిరిగేస్తున్నాడు. సరిగ్గా అరగంటకి రాకేష్ ఎదురు చూపు ఫలించింది. విష్ణు వాళ్ళు వచ్చారు. రాగానే లోపలికి వెళ్లకుండా శశిని మాత్రమే లోపలికి వెళ్ళమని రాకేష్, విష్ణు బయటే కూర్చుని ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని డిసైడ్ అవుతున్నారు. శశి లోపలికి వెళ్ళి కార్తీక్ వాళ్లతో జాయిన్ అయిపోయాడు. రాగిణి శశికి కాఫీ ఇచ్చి విష్ణుకి ఇవ్వడానికి బయటకు వెళ్ళింది. కాసేపటికి బయట ఉన్నవాళ్ళు లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అక్కడున్న జనాల్లో ఎంత టెన్షన్ ఉంటుందో ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళలో కూడా అంతే టెన్షన్ ఉంది. అసలు ఎలా మొదలు పెట్టాలా అని పెద్దవాళ్ళు, మొదలుపెట్టిన దాన్ని ఎలా ఫినిష్ చేయాలా అని చిన్నవాళ్ళు, మొత్తానికి అందరిలో ఆలోచనతో కూడిన టెన్షన్. ఎవ్వరి మైండ్ ఖాళీగా లేదో, ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వాళ్ళు ఆలోచనల్లో మునిగిపోయారో. చాలాసేపు వారి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కార్తీక్ మాట్లాడడం మొదలుపెట్టాడు. రాఖీ, మాట్లాడాలి, ఆఫీస్ నుండి త్వరగా వచ్చేయండి అన్నావుగా, చెప్పు, దేని గురించి అడిగాడు కార్తీక్. ఏం లేదురా, ప్రీతికి ఒకసారి పెళ్ళి అనుకున్నాం కానీ అదేదో కారణం వల్ల ఆగిపోయింది. నాకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. మనం కాలాన్ని నమ్మలేం. ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. అందుకే నాకేమీ కాకముందే ప్రీతి పెళ్ళి జరిపించాలి అనుకుంటున్నాం. ఏంటండి ఆ మాటలు అంది రాగిణి. మాటలే కదా రాగి, పర్వాలేదు. రాఖీ అన్న దాంట్లో కూడా నిజం ఉంది కదా. చావుకి చిన్న పెద్ద తేడా లేదు. ఏ క్షణాన ఏదైనా జరగచ్చు అన్నాడు కార్తీక్. అర్థమైంది కదా. సో ప్రీతికి పెళ్లి చేద్దామని, ఆ విషయమే మీతో మాట్లాడాలని రమ్మని చెప్పాను అన్నాడు రాకేష్. సరే అయితే మీరు వీలు చూసుకుంటే సాగర్ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చేద్దాం అంటూ వణుకుతున్న ప్రీతి చేతి మీద చెయ్యి వేశాడు కార్తీక్. ఏంట్రా అతి తెలివి చూపిస్తున్నావా? ప్రీతికి పెళ్ళంటే మధ్యలోకి సాగర్ని తీసుకొస్తావేం అన్నాడు విష్ణు. అయ్యో, నీకు తెలీదా? ప్రీతి సాగర్లు ప్రేమించుకుంటున్నారు. అయినా నీకు తెలియకపోవడం ఏంటి విష్ణు? రాఖీతో ఆ విషయం చెప్పి హాస్పిటల్ బిల్లు 5 లక్షలు అయ్యేలా చేసింది నువ్వేగా. ఎలానో సత్యనే చూసుకుందనుకో. కార్తీక్, ఇది జోక్స్ వేసుకునే సమయం కాదు చెప్పాడు రాకేష్. ఇక్కడ జోక్స్ ఎవరు వేస్తున్నారు? కూతురు మనసు తెలిసి కూడా మాట్లాడుతున్నా నువ్వా, లేక తన పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకునే విష్ణునా? కార్తీక్ చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నా తన ఒక్కొక్క మాట బాణాల్లా తగులుతున్నాయి విష్ణుకి. ఏంట్రా మనసు తెలిసేది? మనసు ఇస్తే సరిపోతుందా? అది ఎవరికి ఇస్తున్నామో కూడా తెలుసుకొని ఇవ్వాలి. మన స్థాయి కాని వాడిని ప్రేమించడం దాని తప్పు. మళ్ళీ నువ్వు దాన్ని సమర్థించడం అంటూ పెద్దగా కేకలేస్తూ నిల్చున్నాడు రాకేష్. కార్తీక్ కూడా అరవబోయి ఆఫీసులో సత్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కార్తీక్, పరిస్థితి ఎంత చేజారినా నువ్వు అరవద్దు. గట్టిగా మాట్లాడి పెదనాన్నని కంగారు పెట్టద్దు. ఆయన హెల్త్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు కూల్గా ఉంటూనే డీల్ చేయి. అలా చేయలేని పరిస్థితి వస్తే ఆ విషయాన్ని అంతటితో ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపో చెప్పింది సత్య. సరే సత్య, నేను చూసుకుంటాలే అన్నాడు. అలా సత్య మాటలు గుర్తుకు రాగానే వెంటనే కూల్ అయ్యి రాకేష్ పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. రాఖీ, ఆవేశపడకు. ఇది మన ఇంటి సమస్య. ప్రశాంతంగా మాట్లాడుకుంటే పరిష్కారం దొరికేస్తుంది. పరిష్కారం అంటూ ఏమీ లేదు. శశి ఏ తప్పు చేయలేదని తెలిసిన మరుక్షణమే డిసైడ్ అయ్యాను నా కూతుర్ని విష్ణు ఇంటి కోడల్ని చేయాలని. మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా నాన్న? నా ఇష్టంతో పనిలేదా అంటూ లేచింది ప్రీతి. మొదటిసారి కూతురు తన మాట కాదనడమే కాకుండా తన ముందు నోరు తెరిచి మాట్లాడుతుంది అని రాకేష్కు ఒక పక్క సంతోషంగా, మరో పక్క కోపంగా ఉంది.
ప్రీతికి భయం ఎక్కువ అని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే అందరూ షాక్లో చూస్తూ ఉండిపోయారు. కార్తీక్ మాత్రం ప్రీతి ధైర్యాన్ని చూసి తన ట్రైనింగ్ ఫలించిందని సంతోషంలో ఉన్నాడు. తను ట్రైనింగ్ ఇచ్చింది ఎదురు తిరగడానికి కాదు, ఏ పరిస్థితి అయినా ధైర్యంగా మాట్లాడమని. ఇన్నాళ్లకు ఆ కళ నెరవేరింది. ఏంటి ప్రీతి, మీ నాన్నగారినే ఎదిరించి మాట్లాడుతున్నావు? అంది రాగిణి. నువ్వుండు రాగిణి. అమ్మా ప్రీతి, ఈ నాన్న ఏం చేసినా నీ మంచికే అని నీకు తెలీదా? చెప్పాడు రాకేష్. మీరు మంచి చేస్తే దానివల్ల నేను సంతోషంగా ఉండాలి కదా నాన్న. నేను సంతోషంగా లేనప్పుడు మీరు ఎంత మంచి చేసినా ఏం లాభం? అంటే ఏంటి తల్లి, శశితో నువ్వు సంతోషంగా ఉండలేవా? సాగర్ని మనసులో పెట్టుకొని శశితో ఎలా నాన్న సంతోషంగా ఉండేది? మీకు ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? అంది ప్రీతి. చూడు ప్రీతి, నీకు ఇప్పటి వరకు ఏదైనా బెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు శశి కూడా బెస్ట్ అని నేను నమ్ముతున్నాను. తనని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇప్పుడు బాధపడతావేమో, కానీ ఫ్యూచర్లో చాలా సంతోషంగా ఉంటావు, నాది గ్యారెంటీ. అసలు ముందు శశి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి కదా అన్నాడు కార్తీక్. నా కొడుకు ఎందుకు ఒప్పుకోడు? ఏరా శశి, ఒప్పుకోవా అన్నాడు అక్కడే ఉన్న శశిని విష్ణు. అప్పటి వరకు జరిగేది చూస్తూ కూర్చున్న శశి తనపైకి టాపిక్ నెట్టేయడంతో కార్తీక్ని మనసులోనే తిట్టుకుంటూ, లేదు నాన్న, చేసుకోను అన్నాడు విని వినిపించనట్టు. ఏ మాయ చేశారా నా కొడుకుని? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే వద్దు అంటున్నాడు అన్నాడు విష్ణు. మాయ చేయడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? వాడికి ఏం కావాలో వాడికి తెలుసు, చెప్పాడు కార్తీక్. రే విష్ణు, వీళ్ళందరూ కలిసి గేమ్ ప్లే చేస్తున్నారు. చూడు ప్రీతి, శశి కాకపోతే ఇంకెవరినైనా చూసి నీ పెళ్లి చేస్తా, కానీ ఆ సాగర్తో మాత్రం చెయ్యను. అసలు సాగర్కి ఏం తక్కువ అని వద్దంటున్నారు? అందంగా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, ప్రీతికి మంచి జోడి, పైగా ఇదంటే ప్రాణం. ఇంతకన్నా అర్హతలు ఏం కావాలి? అడిగాడు కార్తీక్. నువ్వు చెప్పే అర్హతలు ప్రేమించడానికి ప్రీతికి సరిపోతాయి, కానీ పెళ్లి చేయడానికి మాకు సరిపోవు. ప్రీతి చిన్నప్పటి నుండి డబ్బులో పెరిగిన పిల్ల, దాన్ని తీసుకెళ్ళి వాళ్ల చేతిలో పెడతా అంటావేంట్రా? ప్రేమ లేకుండా డబ్బు ఉన్న చోట ఏ మనిషి సంతోషంగా ఉండలేడు. ప్రీతి వరకు అవసరం లేదు. రాగికి డబ్బులో ఏం లోటు? అయినా సరే తను ఏ రోజు సంతోషంగా లేదు. ఆ విషయం నీకు తెలుసా? అడిగాడు కార్తీక్. సంతోషంగా లేకపోవడం ఏంట్రా? ఇంటి నిండా పనివాళ్ళు, అవసరానికి మించి వస్తువులు, బట్టలు, కాలు బయట పెట్టాలంటే ఇంటి నిండా కార్లు, మోయలేనన్ని నగలు, లెక్క పెట్టలేనంత డబ్బు, ఇవన్నీ ఉన్నాక కూడా నా భార్య సంతోషంగా లేకపోవడం ఏంటి? ఆ మాటలకి కార్తీక్ చిన్నగా నవ్వుతూ, మీ పెళ్లి రోజు ఎప్పుడు రాకి అన్నాడు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఆ మాటకి రాకేష్ కొద్దిగా తడబడుతూ, అది మే నెలలో జరిగింది, కానీ డేట్ సరిగ్గా గుర్తులేదు. అయినా ఇప్పుడు దాంతో ఏం పని? దానితోనే పని. డబ్బుంటే చాలు, మనిషి సంతోషంగా ఉంటాడు అనేది నీ ఆలోచన. అందుకే దేనికి ఇబ్బంది పడకుండా అన్నీ సమకూర్చావు. కానీ మనసు సంతోషంగా ఉండాలంటే కావాల్సింది మనశ్శాంతి, మన అనుకునేవారు మనకిచ్చే విలువ, మనం ప్రేమించేవారు మనతో గడిపే సమయం. ఇవేవీ కూడా రాగికి లేవు. ఆఖరికి తన పుట్టినరోజు, మీ పెళ్లి రోజు కూడా గుర్తు చేసి గుడికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. నువ్వు తనతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులైంది చెప్పు? ఎప్పుడు చూడు కంపెనీ, బిజినెస్ అంటూ వాటితోనే సమయం గడిపేస్తున్నావు. డబ్బు సంపాదించేది కూడా వాళ్ళ కోసమే కదరా. వాళ్ళకి అవసరం లేని డబ్బు నువ్వు సంపాదిస్తే ఏంటి లాభం? వాళ్ళు సంతోషంగా ఉండేది నువ్వు వాళ్ళతో గడిపే సమయంలోనే. అది ముందు తెలుసుకోరాకి. అలా అని ఈ విషయాలు నీకు తెలియదని చెప్పట్లేదు. నీకు తెలిసినా కూడా డబ్బు మాయలో పడి పట్టించుకోవడం మానేశావు, అంతే. సరే అయితే నువ్వు అన్నట్టు ప్రేమ ఉంటే చాలా, మరి డబ్బు అవసరం లేదా? అవసరం లేదు అని నేనెందుకంటాను? మనిషి బ్రతకడానికి ప్రేమ ఎంత కావాలో డబ్బు అంతే కావాలి. మరి సాగర్ దగ్గర ప్రేమ ఒకటే ఉంది, ఆ రెండోది లేదు. కానీ సాగర్ ప్రీతి మనసులో ఉన్నాడు, అది మర్చిపోవద్దు. అయినా డబ్బు సాగర్ దగ్గర లేకపోతే ఏంటి, మన దగ్గర ఉంది కదా. నీకు ఉన్నది ఒక్కతే, నీకు ఉన్న ఆస్తి అంతా దాంది కాదా? అయినా సాగర్ బాగా చదువుకున్నాడు, ఎక్కడ ట్రై చేసినా మంచి జాబ్ వస్తుంది. నేను అదే వద్దు అంటున్నాను. నా ఆస్తిని చూసి వచ్చే అల్లుడు నాకొద్దు. నా బిడ్డని తనంతానుగా ఇష్టపడేవాడు కావాలి. నాన్న, సాగర్ చాలా మంచివాడు. తనకి నేను తప్ప నా వెనుక ఉన్న డబ్బుతో సంబంధమే లేదు అంది ప్రీతి. అలా అని నీతో చెప్పాడా? లేదు నాన్న, మా మధ్య అసలు ఎప్పుడూ ఆ టాపిక్ రాలేదు. కానీ ఇన్ని రోజులు తనని చూస్తున్నానుగా,
ఆ మాత్రం తెలుసుకోలేనా? నేను మీ కూతుర్ని నాన్న, మీలాగే మనిషిని చూడగానే అంచనా వేయగలను. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పక తప్పట్లేదు. సాగర్ గురించి తెలిసిన తర్వాత తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. సాగర్ మంచోడే, కానీ వాళ్ళ అమ్మ ఒట్టి డబ్బు మనిషి. వాళ్ళ నాన్న మంచోడే, కానీ భార్య ఎంత చెప్తే అంతటా. ఇంకా వాళ్ళ చెల్లి కూడా మంచిదే, కానీ వాళ్ళ ఇంట్లో సాగర్ వాళ్ళ బాబాయ్ కొడుకులు ఇద్దరూ ఆ ఇంట్లోనే ఉంటున్నారంట. అందులో చిన్నబ్బాయి, అతని భార్య పర్వాలేదు, కానీ పెద్దబ్బాయికి అత్యాశ ఎక్కువైతే అతని భార్య గయ్యాలి అంట. చిన్నప్పటి నుంచి మన ప్రీతి, మన మధ్య ప్రేమ తప్ప ఇంకో ఫీలింగ్ చూడలేదు. అందుకేగా ఇంత చేసినా కూడా తిట్టలేక, గట్టిగా మాట్లాడలేక సౌమ్యంగా చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో అంతమంది విభిన్న మనస్తత్వాల మధ్య ఇమడగలదు అంటావా? కార్తీక్, నువ్వే చెప్పు. నేను సర్దుకోగలను నాన్న, పర్వాలేదు అంది ప్రీతి. ఇప్పుడు అలానే అనిపిస్తుంది తల్లి. ముందు ముందు కష్టమవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సాగర్ లేకపోతే నేను బ్రతకలేను నాన్న. ఇంతలా చెప్తుంటే మీకెవరికి ఎందుకు అర్థం కావట్లేదురా? అసలు చదివిన చదువంతా ఎక్కడ పూస్తున్నారు? ఇన్ని సంవత్సరాల చదువులో ఇదేనా మీరు నేర్చుకున్న తెలివి? ఎందుకు పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? రాఖీ, ఇప్పటి వరకు అవసరం లేదులే అని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది అని వరుణ్ గురించి, తనకి ప్రీతికి మధ్య జరిగిన విషయం దగ్గర నుండి వరుణ్ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం వరకు అంతా చెప్పాడు. ఆ మాట వింటూనే రాకేష్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఎవర్రా వాడు? నా కూతురి మీదే చెయ్యేస్తాడా? అయినా వాడిని ఎందుకు వదిలేశావు చంపకుండా? అదే, మొన్న మన ఇంటికి వచ్చాడు కదా ఎమ్మెల్యే కొడుకు వరుణ్, వాడే వీడు. వాడికి చేయాల్సింది చేశాంలే, కానీ ఇప్పుడు టాపిక్ వాడు కాదు, సాగర్. భయంతో ఉన్న ప్రీతికి ధైర్యం చెప్పాడు. ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్తే తన పరువు పోతుందని సాగర్ వెళ్ళాడు. పోలీస్ కేసు అయితే తన కెరియర్ నాశనం అవుతుంది అని తెలిసినా కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. నీతో ఒక్కసారి చెప్పాను గుర్తుందా? ప్రీతికి పెళ్లి చేస్తే నాకన్నా జాగ్రత్తగా చూసుకునే వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని. దానికి సాగర్ కరెక్ట్ పర్సన్. నాకన్నా 1000 రెట్లు దానిని జాగ్రత్తగా చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు అందరికీ చెప్తూ ఉంటావు కదా, మా కార్తీక్ ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదే, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు అని. ఇప్పుడు నేను సాగర్ని సజెస్ట్ చేస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు అలానే ఉంటే ఇంకేం చేయలేము. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పటికీ కూడా మొండిగా శశికిచ్చే పెళ్లి చేయాలి అనుకుంటే నువ్వు నాశనం చేసేది నీ కూతురు జీవితమే కాదు, నీ చిన్న కూతురు జీవితం కూడా. చిన్న కూతురా అన్నాడు ఆశ్చర్యంగా రాకేష్. వామ్మో, వీడేదో కొంప ముంచేలా ఉన్నాడు అనుకొని, కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు, ఇలా రా అని ఆపబోయింది. కానీ కార్తీక్ ఆగుతాడా? తన చెయ్యి విదిలించుకొని మరీ నిలబడ్డాడు. వాడు చెప్పినా వినడు అని శశి సత్య చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు. చెప్పురా, సత్య జీవితానికి ప్రీతి పెళ్లికి ఏంటి సంబంధం అడిగాడు రాకేష్. ఎందుకంటే మన సత్య శశి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కనుక. ఏంటి, నా కొడుకు ఈ పిల్లని ప్రేమిస్తున్నాడా? వాడు ప్రీతిని కదా ప్రేమించేది అడిగాడు విష్ణు. ఏరా శశి, అన్నీ నేనే చెప్పాలా? ప్రేమిస్తే సరిపోదురా, సమయం వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ధైర్యంగా చెప్పుకోవాలి అన్నాడు కార్తీక్. నీ ఇరికించింది చాలక ఇప్పుడు ధైర్యం నూరిపోస్తున్నావా అని మనసులో తిట్టుకుంటూ శశి, అవునన్న, నేను సత్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను చెప్పాడు. నువ్వు ప్రీతిని ప్రేమించి సత్యని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ప్రీతి మనసులో నేను లేనని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే తనని మర్చిపోయాను నాన్న. గొప్ప త్యాగం చేశావులే. ప్రీతిని మర్చిపోయి ఈ తాడు బొంగరం లేని పిల్లని మన ఇంటి కోడలుగా తీసుకొస్తావా? అదేంటి అంకుల్ అలా అంటారు? సత్య నా చెల్లెలు, బాగా చదువుకుంది, సొసైటీలో డాక్టర్గా మంచి పేరు సంపాదించుకుంది. ఇంతకంటే ఏం కావాలి? పోనీలేరా, వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నాం అంటున్నారు కదా, మనం వియ్యంకులం అవ్వాలి అని కలగన్నాం. ఆ కలని వీళ్ళిద్దరి ద్వారా తీర్చుకుందాం. నా చిన్న కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకో అడిగాడు రాకేష్. నీ చిన్న కూతురే అయితే తప్పకుండా చేసుకుందును, కానీ ఆ పిల్ల అనాథ పిల్ల. వెనక ముందు ఎవరూ లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఒక ఇంటి పేరు లేదు, గోత్రం లేదు. ఆఖరికి రేపు కన్యాదానం చేయడానికి అమ్మా నాన్న కూడా లేరు. అలాంటి అమ్మాయిని నా కొడుక్కి ఎలా చేసుకోమంటావు? విష్ణు మాటలకి సత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విష్ణు అని గట్టిగా అరిచాడు కార్తీక్. ఆ అరుపులకి అందరి గుండెలు జల్లుమన్నాయి.
ఏంట్రా అంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు అరిస్తే భయపడతాననుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే సత్యని అలా అంటావు? దానికి అమ్మా నాన్న లేకపోవచ్చు, కానీ చిన్నప్పటి నుండి దాన్ని ఎంత గారాబంగా పెంచుకున్నామో నీకు తెలీదా? అది కన్నీళ్ళని మర్చిపోయి చాలా కాలమైంది. మళ్ళీ దానికి ఆ రుచి చూపించావు. అయితే ఏంట్రా, అలాంటి అమ్మాయిని అలా అనకుండా ఇంకెలా అంటారు? పెద్దవాడివి, పిల్లల్ని తీర్చిదిద్దే వృత్తిలో ఉన్నావు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? నేను చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది అన్నాడు కార్తీక్. రేయ్, ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నావు? అంది శారదాదేవి. అమ్మా ప్లీజ్, ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు. సత్య నా చెల్లి. అమ్మా, నాకు ప్రీతి ఎంతో, అది కూడా అంతే. అలాంటిది దానికి ఎవరూ లేరు అంటాడేంటి? మనం ఉన్నాం కదమ్మా. ఏంట్రా మీరుండేది ఇవన్నీ మాటల వరకే, కానీ రేపు పెళ్ళి అంటే అమ్మాయి ఉంటే సరిపోదు, ఫ్యామిలీ కావాలి. ముఖ్యంగా అమ్మా నాన్న కావాలి, వెనకాల పెట్టే లాంఛనాలు కావాలి. నీలాంటి ఉడుకు రక్తానికి మా పెద్దవాళ్ళ బాధ ఎలా తెలుస్తుంది? అంటే అవన్నీ ఉంటే వాళ్ళిద్దరి పెళ్లి చేయడానికి నీకేం అభ్యంతరం లేదు కదా? అడిగాడు కార్తీక్. లేదు. సరే అయితే సత్యకి ఒక ఫ్యామిలీ కాదు, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా అమ్మా నాన్న అంటావా? మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది అని. అందుకే సత్యని అమ్మా నాన్న దత్తత తీసుకుంటారు. ఇంకా నువ్వు అనుకునే ఆస్తి, అదే నీ భాషలో లాంఛనాలు, దాని గురించి నువ్వేం కంగారు పడకు. నా ఆస్తిలో సగం వాటా సత్యకే. ఒకవేళ అది సరిపోదు అంటే నా ఆస్తి మొత్తం దాని పేరు మీదకి రిజిస్టర్ అయిపోతుంది. ఇదంతా శశితో పెళ్లి జరిగే ముందే జరిగిపోతుంది. మా ఇంటి ఆడపిల్లగానే, మా ఇంటి పేరు గోత్రంతోనే సత్య మీ ఇంటి కోడలిగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అమ్మా, సత్య మీ ఇద్దరికీ ఓకే కదా అన్నాడు వాళ్ళ వైపు చూస్తూ. ఇద్దరి సమాధానం కన్నీళ్లే అయ్యేసరికి వారిద్దరికీ అంగీకారమే అని కార్తీక్కి అర్థమైంది. వారికి కూడా ఇష్టమే. మా నాన్నని నేను ఒప్పించుకుంటాను. ఇంకా రాఖీ వాళ్ళకి కూడా నాకు తెలిసి అభ్యంతరం ఉండదు. ఇప్పుడంతా సెట్ అయిపోయింది కదా విష్ణు, ఇప్పుడు చెప్పు, నా చెల్లి సత్యని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయడం నీకు ఇష్టమేనా? అయ్యో, ఆస్తి గురించి కాదులే కార్తీక్, అమ్మా నాన్నని ఇస్తున్నావు కదా, అది చాలే. మీరు వద్దు అన్నా సరే మా అమ్మా నాన్న సంపాదించిన ఆస్తిలో సగం వాటా కూతురిగా తనకి వస్తుంది. నాకు అవేమీ వద్దురా, మీ ఫ్యామిలీ మెంబర్ని చేసుకుంటే చాలు అని ఏడుస్తూ వెళ్ళి కార్తీక్ని హత్తుకుంది సత్య. కార్తీక్ తన తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ, నువ్వెప్పుడూ మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయావు రౌడీ, ఇదంతా జస్ట్ ఫార్మాలిటీ అంతే. సరే, దత్తత కార్యక్రమం అయిపోయాక పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాం అన్నాడు విష్ణు. ఇప్పుడేమీ వద్దు అంకుల్, నేను డాక్టర్ అయ్యి మా సొంత ఊర్లో హాస్పిటల్ కట్టి అక్కడి ప్రజలకి ఉచితంగా నా సేవలు అందించాలని, నా చదువు వాళ్ళకి ఉపయోగపడాలని మా అమ్మ కోరిక. ఆ కోరిక ప్రకారమే డాక్టర్ చదివాను. రాకేష్ పెదనాన్న నా పేరు పైన హాస్పిటల్ కట్టించి నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ప్రస్తుతం అక్కడే డాక్టర్గా ఉంటున్నాను. కానీ నా సొంత ఊర్లో హాస్పిటల్ నా కష్టార్జితంతో కట్టాలని ఆశపడుతున్నాను. దానికి కొద్దిగా టైం పడుతుంది. అది అయిపోయాక పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే. ఇందులో అడ్డు చెప్పడానికి ఏముందమ్మా, మంచి ఆలోచన, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం, సరేనా అన్నాడు విష్ణు. ఇప్పుడు అందరి ముందు మాటిస్తున్నాను, నీకు శశికి త్వరలోనే పెళ్లి జరిపిస్తాను, సరేనా అని సత్య చేతిలో చెయ్యి వేసి చెప్పాడు విష్ణు. అయితే మన ఇంట్లో తొందరలోనే పెళ్లి బాజాలు మ్రోగుతాయన్నమాట. చాలా సంతోషం అన్నయ్య గారు అంది రాగిణి. ఎందుకో కార్తీక్కి అక్కడ ఉండాలనిపించలేదు. ముఖ్యంగా విష్ణు ఉన్న చోట అస్సలు ఉండాలనిపించలేదు. తను చూపించేది కపట ప్రేమ. తనకి డబ్బుపైన వ్యామోహం అన్న అనుమానం రాగానే వెంటనే అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయాడు. ప్రీతి అలా ఆశగా కార్తీక్ వెళ్తున్న వైపు చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేకపోయింది. అసలు మ్యాటర్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో అనే చిరాకుతో రాకేష్ కూడా పని ఉంది బయటికి వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపటికి విష్ణు శశీలు కూడా భోజనం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఏంటి రాగిణి, కార్తీక్ భోజనానికి కూడా రాలేదు అడిగింది శారద. అంతా నా వల్లే డాడీ, కార్తీక్ ఇద్దరూ నా వల్లే డిస్టర్బ్ అయ్యారు అంది ప్రీతి బాధగా. అలా ఎందుకు అనుకుంటావు తల్లి, ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ కామన్ అంది శారద. సత్య, వెళ్ళి కార్తీక్ని భోజనానికి పిలుచుకురా చెప్పింది రాగిణి. బాబోయ్, నేనా? అసలు వాడు ఎంత కోపంగా రూమ్లోకి వెళ్ళాడో చూశారు కదా. ఈ టైంలో వెళ్ళాల్సింది నేను కాదు, ప్రీతి.
అవును, నేనే వెళ్ళాలి. ఇంకెవరు వెళ్ళినా వాడు కోప్పడతాడు. నేనే వెళ్ళి తీసుకొస్తా అని కార్తీక్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. డోర్ వేసి ఉండడంతో డోర్ చిన్నగా తట్టింది. ఎవరో? నేను ప్రీతిని. డోర్ ఓపెన్ చెయ్యి. ఏ ఎందుకు? భోజనం చేద్దాం రారా? నాకు ఆకలిగా లేదు. మీరు తినేయండి, నేను తర్వాత తింటా. తర్వాత లేదు, గిరవాత లేదు, ఇప్పుడే రా. ఆకలిగా లేదని చెప్తున్నా కదా, వెళ్తావా లేదా? నీ పని ఇలా కాదురా, చెప్తా ఉండు అని మనసులో అనుకుని, ఏంట్రా బ్రతిమాలుతుంటే బెట్టు చేస్తున్నావు? అసలు నేనే నీపైన కోప్పడాలి. నా పెళ్లి గురించి మాట్లాడతా అని ఆఫీస్ నుండి త్వరగా లాక్కొచ్చావు. అలాంటిది నా పెళ్లి గురించి మాట్లాడకుండా నీ చిన్న చెల్లి సత్య పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నావు. మరి నా సంగతి ఏంట్రా? పైగా ప్రీతి సత్య నాకిద్దరు సమానమే అని సోది చెప్తావు. ఇదేనా సమానం అంటే? పోనీలే పాపం అని వదిలేస్తుంటే ఫోజ్ కొడుతున్నావు. ఆ మాటలకి కార్తీక్ నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు. ఏంటేం మాట్లాడుతున్నావు? ఏ నేనేమైనా తప్పు చేశానా అంది. అయ్యో, మీరేమీ తప్పు చేయలేదు మేడం. మీకు మాటలు నేర్పి ధైర్యం నూరిపోయడం నా తప్పు. ఇప్పుడు వాటిని నా మీదకే వదులుతున్నావు అన్నాడు వెటకారంగా. చాలే పొగిడింది. ఆకలేస్తుంది కార్తీ, నువ్వు తినకపోతే నేను తినను అని మొహం పక్కకు తిప్పేసుకుంది ప్రీతి. సరే సరే పద అని ఇద్దరూ కిందకి వచ్చారు. ఆల్రెడీ రాగిణి అన్నీ సిద్ధం చేసి ఉండడంతో హ్యాపీగా అందరూ తినేసి హాల్లో కూర్చున్నారు. ఒక్క రాగిణి తప్ప. కాసేపటికి రాకేష్ ఇంటికి రావడంతో ఇద్దరూ భోజనం చేసి కార్తీక్ వాళ్లతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఎంతసేపటికి సాగర్ ప్రస్తావన కానీ ప్రీతి పెళ్లి విషయం కానీ మాట్లాడకపోవడంతో అందరూ ఆలోచనల్లో పడ్డారు. కాసేపటికి రాకేష్ మాట్లాడడం మొదలుపెట్టారు. అమ్మా ప్రీతి, సాగర్ నిజంగా మంచి అబ్బాయేనా? అవునాన్న, మంచోడే. అయినా మీరు కూడా ఎంక్వైరీ చేశా అన్నారుగా. చేశా అనుకో, కాకపోతే వాళ్ళ అమ్మకి ఉన్న డబ్బు వ్యామోహం ఆ పిల్లాడికి కూడా ఉందేమో అని నా చిన్న అనుమానం. లేదు నాన్న, మీరు తప్పుగా అనుకుంటున్నారు. సరే, నీ నమ్మకం నీది. ప్రేమించావు కాబట్టి తప్పులు వెతకవులే. కార్తీక్, మరి నువ్వేమంటావు? నేను చెప్పాల్సిందంతా ఇంతకు ముందే చెప్పాను. సాగర్ డబ్బుకి విలువిచ్చే మనిషి కాదు. రాగిణి, శారద, సత్య మీరేమంటారు? మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అడిగాడు రాకేష్. ఇష్టమే. కూతురు సంతోషం కంటే నాకేం కావాలి చెప్పండి. రాగిణి మిగిలిన ఇద్దరూ కూడా అంగీకారం తెలపడంతో ప్రీతి సంతోషంగా నవ్వుతూ రాకేష్ వైపు చూస్తోంది. సరే, అందరికీ ఇష్టమైతే నేను మాత్రం చేసేది ఏముంది? ఇక మీ ఇష్ట ప్రకారమే చేద్దాం అన్నాడు రాకేష్. నిజంగానే చెప్తున్నావా రాఖీ? నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు కార్తీక్. నిజమే చెప్తున్నాను, కానీ ఒక కండిషన్ అనగానే అందరి మొహాల్లో ఆనందం కాస్త అయోమయంగా మారిపోయింది. ఒకరి మొహం ఒకరు చూసుకుని చివరికి రాకేష్ వైపు తిరిగారు అందరూ. చెప్పండి నాన్న, ఏంటి ఆ కండిషన్? సాగర్ పైన మీ నమ్మకాలు మీకు ఉండొచ్చు, కానీ నా అనుమానాలు నాకు ఉన్నాయి. అందుకే ఒక కండిషన్ పైన ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. ఏంటది? ప్రీతికి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ సాగర్ని నేను నమ్మే వరకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ప్రీతికి ఇవ్వను. ఒక కోటీశ్వరుడి కూతురుగా కాకుండా ఒక సాధారణమైన అమ్మాయిగానే వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ మాట సాగర్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీరే చెప్పండి. ఆస్తి రాదు అంటే ఆ సాగర్ పెళ్లి చేసుకోడు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే పెళ్లి చేయరు. అప్పుడు వాళ్ళ అసలు రూపం మీకే తెలుస్తుంది అనుకున్నాడు మనసులో. అదేదో మీరు చెప్తేనే బాగుంటుంది కదా నాన్న అంది ప్రీతి. నేను చెప్తే మీకెలా తెలుస్తుంది అని మనసులో అనుకుని, లేదురా తల్లి, నేను వాళ్లతో మాట్లాడితే బాగోదు. నువ్వే సాగర్తో చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పమని చెప్పు. నేను ఆ ప్రస్తావన తీసుకురాను. సరే నాన్న, నేనే చెప్తాను. అయితే మీకు ఈ పెళ్లి చేయడానికి ఏ అభ్యంతరం లేదు కదా? లేదు. ఆ మాటతో అందరి ఆనందానికి అవధులు లేవు, ముఖ్యంగా ప్రీతికి. ఆ మరుసటి రోజు నుండి రాకేష్ కంపెనీ బాధ్యతలు తీసుకోవడంతో ప్రీతి, కార్తీక్లు ఫ్రీ అయిపోయారు. సాగర్తో మాట్లాడదామని ఫోన్ చేసి ప్లేస్ చెప్పి కాసేపటికి సాగర్ని కలిసి విషయం అంతా చెప్పారు. అసలు మీ డాడీ ఒప్పుకుంటారని అస్సలు ఊహించలేదు ప్రీతి. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు సాగర్. నాకు కూడా సాగర్, అసలు ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేకపోతున్నా అంది ప్రీతి. అంతేలే, అవసరం తీరిపోయిందిగా, ఇక నేనెక్కడ గుర్తుంటాను అన్నాడు కార్తీక్.
అలా అంటావేంట్రా? నువ్వు లేకుండా ఇంత త్వరగా ఇది ఎలా సాధ్యమయ్యేది? అది సరే కానీ డాడీ ఒక కండిషన్ పైన మన పెళ్ళికి ఒప్పుకున్నారు సాగర్. కండిషనా? ఏంటది ప్రీతి? రాకేష్ ప్రీతితో చెప్పిన విషయం సాగర్తో చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పమని చెప్పింది. అలా చెప్పిన తర్వాత సాగర్ ఆలోచనల్లో పడ్డాడు. ఏంటి సాగర్ ఆలోచిస్తున్నావు? ఒకవేళ నువ్వు డబ్బు కోసమే ప్రీతిని ప్రేమిస్తున్నావా ఏంటి అన్నాడు నవ్వుతూ కార్తీక్. నోరు ముయ్యరా, నా గురించి అంతా తెలిసి నువ్వు కూడా అలా మాట్లాడతావు? సరే అది వదిలేయి, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఏముంది, మా అమ్మ ఎప్పుడూ కూడా మా పెద్ద వదిన చెల్లెలు ప్రియకి ఇచ్చి నా పెళ్లి చేయాలని అనుకునేది. అలాంటిది ఇప్పుడు సడన్గా నిన్ను కోడలిగా ఎందుకు అంటుందా అని ఆలోచించాను. దానికి కారణం నీ వెనుక ఉన్న డబ్బు అని మా చిన్న వదిన చెప్పింది. వాట్? అవును, మా పెద్ద వదిన మా అమ్మ మాట్లాడుకుంటుంటే చిన్న వదిన విందట. ఆస్తి కోసమే నిన్ను కోడలిగా అంగీకరించిందట, లేదంటే ప్రియకి ఇచ్చి పెళ్లి చేసేదంట. అనుకున్నా, మీ అమ్మగారి అతి వినయం చూసినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో ఉంటుందని అన్నాడు కార్తీక్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం సాగర్? అన్ని టెన్షన్స్ పోయాయి అంటే మళ్ళీ ఇదొకటా? కంగారు పడకు ప్రీతి, మీ డాడీ ఎలానో మా వాళ్ళ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురానని చెప్పారు కదా. సో మనం మా ఇంట్లో ఈ విషయం చెప్పేశాం అని చెబుదాం. కానీ మా ఇంట్లో మాత్రం ఏం చెప్పొద్దు. పెళ్ళి అయ్యాక ఎలానో నేను ఉంటా కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఒకవేళ మా అమ్మకి తెలిసినా అప్పటికి మన పెళ్ళి అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం, సరేనా? సరే, నీ ఇష్టం. పాపం ప్రీతికి అప్పటికి తెలీదు తను సరే అనడం వల్ల ఎన్ని అనర్థాలు రాబోతున్నాయో. సాగర్కి తెలీదు తను తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయం వల్ల ఏం జరగబోతోందో అని. అల్లుణ్ణి పరీక్షించడానికి తాను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాడు రాకేష్. కానీ తనకు తెలీదు తన నిర్ణయం కూతురు జీవితానికి తీరని బాధని మిగులుస్తుందని. అన్ని విషయాల్లో తెలివిగా ఆలోచించే కార్తీక్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. పాపం తనకి మాత్రం ఏం తెలుసు, ప్రీతి జీవితాంతం బాధపడడానికి తాను ఒక కారణమవుతాడని. కొన్ని రోజులు ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఒకరోజు శారద ఇంకో 2 నెలల్లో తను ఫారిన్ వెళ్ళిపోవాలి, వెళ్ళేలోపు ప్రీతి పెళ్లి చేసేస్తే చూసి వెళ్ళిపోతాం అనడంతో ప్రీతి సాగర్ల పెళ్లికి తొలి అడుగు పడింది. రాకేష్ వాళ్ళ ఫ్యామిలీ ఆడపల్లివారు కాబట్టి ముందుగా వాళ్లే వెళ్ళి సాగర్ ఫ్యామిలీతో మాట్లాడేసి వచ్చారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కూడా బాగా జరిగింది. అప్పుడే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. పెళ్ళి ఇంకా 2 వారాల్లో ఉంది. పనులు అవుతాయి అంటారా అండి? అవుతాయిలే కాంతం, కంగారు పడకు. సరే అండి. సరే పడుకో, రేపు షాపింగ్కి వెళ్దామని రాకేష్ గారు ఫోన్ చేసి చెప్పారు. షాపింగ్కా అని ఊహల్లో తేలుతూ అక్కడ ఏం కొనాలి ఏంటి అనేది మొత్తం లిస్టు నోట్లోనే చదువుకుంటూ నిద్రలోకి జారుకుంది కాంతం. అనుకున్నట్టుగానే 2 కుటుంబాలు షాపింగ్ మాల్ దగ్గర కలుసుకున్నారు. రాకేష్ పిలవడంతో విష్ణు వాళ్ళు కూడా వచ్చారు. విష్ణుని చూడగానే కార్తీక్ అక్కడి నుండి పక్కకు వెళ్ళి నిల్చున్నాడు. విష్ణు అందరినీ పలకరించి కార్తీక్ దగ్గరికి వెళ్ళాడు. హాయ్రా కార్తీక్. రేయ్, మాట్లాడుతోంది నీతోనే. ఓహో, అప్పుడు అయిన దానికి ఇంకా కోపంగానే ఉన్నావా? సరే సారీ. రేయ్, సారీ చెప్తున్నా కదరా, ఇంకెందుకు ఆ కోపం అంటూ కార్తీక్ భుజం పైన చెయ్యి వేసి అంటూ చెయ్యి తీసేశాడు. ఏమైంది అన్నట్టు కార్తీక్ ఒక లుక్ ఇచ్చాడు. ఏంట్రా ఇంత వేడిగా ఉన్నావు? కాస్త చల్లారు స్వామి, ఇంత వేడిని తట్టుకోలేకపోతున్నా. ఏంటి జోకా? అమ్మయ్యా, మాట్లాడావా? థ్యాంక్స్ రా బాబు, లేదంటే కుళ్ళిపోయిన జోక్స్ అన్నీ నీకోసం వేయాల్సి వచ్చేది. అంత శ్రమ నీకెందుకులే. సరేరా, సారీ చెప్పగానే కూల్ అయిపో. ఇంకెప్పుడు సత్యని ఏమీ అనద్దు. పాపం విష్ణు దానికి మనం తప్ప ఎవరున్నారు? అన్నీ తెలిసిన మనం కూడా అలా మాట్లాడడం తప్పు. నిజమేరా, ఆ రోజు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే నాకు తప్పగా మాట్లాడేనేమో అనిపించింది. చెప్పడం మర్చిపోయాను, దత్తత ఆస్తి అలాంటివేమీ పెట్టుకోకు, అర్థమైందా? సత్యని తనంతానుగా మా ఇంటి కోడలిగా అంగీకరిస్తున్నాను. లేదులే విష్ణు, దత్తత అన్నప్పటి నుండి మా పేరెంట్స్ సత్య చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని ఎందుకు పాడు చేయడం? అయినా సత్యకి కూడా ఒక ఫ్యామిలీని ఇవ్వడం మంచిదే కదా. అవును, నువ్వన్నది కూడా కరెక్ట్. హాయ్ అంకుల్ అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది సత్య. హాయ్ రా తల్లి, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్, మీరెలా ఉన్నారు? బాగున్నాను సత్య. అయినా ఈ అంకుల్ ఏంటి బాలేదు, చక్కగా మావయ్య అని పిలువు.
సరే మావయ్య, థ్యాంక్ యూ. రాకేష్ వాళ్ళు కూడా రావడంతో వీళ్ళ మాటలకి బ్రేక్ పడి అందరూ షాపింగ్లో మునిగిపోయారు. ఒక 4 గంటల సమయం తర్వాత షాపింగ్ ముగిసింది. ఆ తర్వాత పెళ్లి పనులు మొదలయ్యాయి. సంగీత్, మెహందీ ఫంక్షన్ అన్నీ చకచకా అయిపోయాయి. అందరి సంతోషాలతో పెళ్లి రోజు రానే వచ్చింది. అందరి మొహాల్లోనూ సంతోషం తప్ప వేరే ఫీలింగ్ కనిపించట్లేదు. అంగరంగ వైభవంగా పెళ్లి తంతు మొదలైంది. అతిథులతో కళ్యాణ మండపం అంతా నిండిపోయింది. ఒక పక్క సాగర్ చుట్టాలతో, మరో పక్క రాకేష్ పిలిచిన రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇంకా చాలామంది సెలబ్రిటీస్తో నిండిపోయింది. అంతమందిలో కూడా తలుక్కుమంటున్నారు ప్రీతి, సాగర్లు. వాళ్ళ అందంతో అందరినీ ఆకర్షితులని చేస్తూ. ప్రీతి అందాన్ని ముంబై నుండి వచ్చిన ఫేమస్ బ్యూటీషియన్ ఇంకాస్త పెంచితే, ఢిల్లీ నుండి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ మరి కాస్త పెంచింది. సాగర్ అందాన్ని పెంచడానికి కూడా ఢిల్లీ నుండి తన ఫ్రెండ్స్ని పిలిచాడు కార్తీక్. వాళ్ళు కూడా ఫ్యాషన్ రంగంలో ఆరితేరిన వాళ్లే. వీళ్ళందరి చేతలకి సాగర్, ప్రీతిల అందం తోడవడంతో ఇక వాళ్ళని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు ఎవరికి. వాట్? ఎప్పుడు? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి. కార్తీక్ ఎక్కడ ఉన్నాడు అంటూ అందరినీ అడుగుతూ వెతుకుతోంది సత్య. ఎవరూ తెలీదు అనడంతో వెతుకుతూ భోజనాల పక్కకి వెళ్ళింది. అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వెంటనే వెళ్ళి కార్తీక్ చేయి పట్టుకుని అక్కడి నుండి పక్కకి తీసుకెళ్ళిపోయింది సత్య. ఏమైందే, ఇలా లాక్కొచ్చావు? అక్కడ వంట మనిషితో మాట్లాడాలి. అబ్బా, అవన్నీ తర్వాత, ముందు నేను చెప్పేది విను. సరే చెప్పు. ఆ వరుణ్కి ప్రీతి పెళ్లి గురించి తెలిసిందట. ఇక్కడికి వెళ్ళాలి అని గోల చేస్తున్నాడట. ఇప్పుడే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ మెహ్రా కూడా లేరు. పాపం నర్సులు వాడిని ఆపలేక చేస్తున్నారంట. వెంటనే నన్ను రమ్మని ఫోన్ చేశారు. ఇప్పుడు వాడొకడా మళ్ళీ అన్నాడు కార్తీక్. సరే, నేనిప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను. నన్ను అమ్మ వాళ్ళు ఎవరైనా అడిగితే ఏదో ఒకటి మేనేజ్ చేయి అంది. ఈ టైంలో నువ్వొక్కదానివే వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను వస్తాను పదా. నువ్వు కూడా వచ్చేస్తే ఇక్కడ పనులు ఎవరు చూసుకుంటారు? ఇక్కడ పనులు చేయడానికి శశి వాళ్ళు ఉన్నారు కదా. మనకిప్పుడు వరుణ్ ఇక్కడికి రాకుండా ఉండడం ఇంపార్టెంట్. వాడిక్కడికి వస్తే అడ్డుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ వాడు వస్తే ఏదో ఒక గొడవ చేసి అందరి మూడ్ స్పాయిల్ చేస్తాడు. అందుకే మనమే అక్కడికి వెళ్దాం. సరే పదా అని శశికి చెప్పేసి కార్తీక్, సత్యలు హాస్పిటల్కి బయలుదేరారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.